రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ చేస్తున్న రాజ్యాంగాన్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలను కడుతున్నారంటూ ఏదైతే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారో వాటిపై వాస్తవాలు లేవంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈరోజు కర్నూలు నగరంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పరిశీలించారు. మనతో మాట్లాడేందుకు నగర మేయర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో వాస్తవాలు ఏమంటారు? ఇది వాళ్ళకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయటం కొరకు, లేకపోతే రాష్ట్రం అభివృద్ధి పథంలో తీసుకెళ్లటం కొరకు తప్ప విధ్వంసాలు సృష్టించడం కొరకు కాదు. ఇది విధ్వంసాలు తాడేపల్లిలో కన్స్ట్రక్షన్లో ఆఫీసును కోర్టుకు తిట్టిన జరుగుతుండగానే తెల్లవారుజామున వెళ్ళి కూలగొట్టడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది విధ్వంసం. ఇది ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసం చేయటము, వ్యక్తుల మీద దాడి చేయటము, ఈ రకంగా ఇది కూడా ప్రతిదీ. ఇప్పుడు మా పార్టీ కార్యాలయం ఉంది, ప్రతిదీ ప్రొసీజర్ ప్రకారం జరిగింది, జీవోల ప్రకారం జరిగింది, ఎక్కడ అతిక్రమించలేదు. ఏదన్నా మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఏదన్నా అటువంటిది ఉంటే కోర్టు పరంగా తెలుసుకుందాం. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, దానిల ప్రకారం తెలుసుకుందాం తప్ప అధికారం ఉంది కదా అని విధ్వంసం సృష్టించనీకపోతే అది ఎప్పుడు పనిచేయదు. అధికారం అనేది శాశ్వతం కాదు, అది మీకు తెలియని విషయం కాదు, మీకు కూడా తెలుసు. 2019లో మేము అధికారంలోకి వచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 151 సీట్లు ఆ రోజున. మరి 151 సీట్లు వచ్చినా ఏ ఒక్కరిపైన దాడి జరగలేదే, ఎక్కడ విధ్వంసం సృష్టించలేదే. మీ పార్టీ కార్యాలయాలు ఇట్లాంటి జీవోతోనే మీరు కట్టుకున్నారు కదా, ఏ కార్యాలయం పైన దాడి జరగలేదే. మరి ఇవాళ పని కట్టుకొని ఇది ఎందుకు? మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, మీరు చేస్తున్న పని ఏమిటి? ముందు హామీలు నెరవేర్చండి, దాని మీద దృష్టి పెట్టండి. సూపర్ 6 అన్నారు, ఇంతవరకు 1, 2 ఏదో చేసినారు తప్ప, నిన్న పెన్షన్లు ఒకటి పెంచినారు తప్ప ఇంతవరకు ఇంకా ఏం చేయలే. ఇంకా 5 సంతకాలలో ఏ ఒక్క సంతకం కూడా, ఒక్క సంతకమే నిన్న ఏదో కొంత ఇది చేసినాడు తప్ప, ఇంకా పెట్టిన 4 సూపర్ 6లే పక్కన పెట్టిన 4 సంతకాలు కూడా పెండింగ్ ఉన్నాయి. అదే చాలా చోట్ల ఈ పింఛన్ పంపిణీలో కూడా చాలా మటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పింఛన్లను కూడా నిలిపివేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వకుండా చేస్తున్నారు. అలాంటి సంఘటనలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళు అంతకుముందు కూడా తెలుసు, ప్రజలకు తెలియంది కాదు. మరొకసారి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు మాటలకు మోసపోయినారు జనం అనే అనుకుంటున్నాం. నిజంగానే మోసపోయినారు, లేకపోతే ఇంకేమైనా జరిగిందో కూడా తెలియని పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు ఇప్పుడు ఏంటంటే, మనము ఆ రోజుల్లో కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, అర్హత ఉంటే చాలు అన్నట్టుగా అందరికీ పని చేసుకుంటూ వచ్చాం. ఇవాళ వీడు ఓటేసినాడా లేదా, వీడు మనకు పని చేసినాడా లేదా అనేటువంటిది కోరి వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పుకుంటాడు. నీ ఎక్స్పీరియన్స్ను సుపరిపాలనలో ఉపయోగించు తప్ప విధ్వంసాల కొరకు కాదు. అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాల్సింది అని ఈ సందర్భంగా కోరుతుంది. మీరు చెప్పండి, అంటే ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఈ యొక్క టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులంతా వచ్చి ఇక్కడ నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద కొద్దిగా హడావుడి చేసిన పరిస్థితి, దీనికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఎట్లా చూడొచ్చు? కొన్ని చోట్ల అయితే దాడులు చేస్తున్నారు, అయితే వైఎస్ఆర్ విగ్రహాలు కావచ్చు, పార్టీ కార్యాలయం మీద కావచ్చు, శిలా పలకలు ఉన్నాయి కదా, వాటిని కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఇది మంచి సంస్కారం లేదనిపిస్తుంది వీళ్ళకు. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ కట్టుకుంటుంటే ఆ పార్టీ ఆఫీస్ పరిశీలనకు రావడం అనేది వాళ్ళకి ఏం అధికారం ఉందని వస్తారు? ఒకవేళ ఏదైనా మున్సిపల్ అధికారులు రావాలి, లేదంటే కలెక్టర్ రావాలి, లేదంటే కోర్టు ఉంది. అంతేగాని వాళ్ళు రావడం అనేది తప్పది. ఒకవేళ మా పార్టీ ఏమంటే వదిలిపెట్టింది కానీ స్ట్రెస్ పాస్ కేసు పెట్టాక వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు అవుతుంది. మా పార్టీ ఆఫీస్లోకి స్ట్రెస్ పాస్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే అంత దూరం వద్దని పార్టీ అధినాయకత్వం చెప్తే ఊరుకున్నారు తప్ప ఈరోజు కూడా అది క్రిమినల్ కేసు కింద రిజిస్టర్ చేయడానికి అవకాశాలు ఉంది, ఎవిడెన్సులు ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు పార్టీ ఆఫీసులు అక్రమంగా పొందినంటే గవర్నమెంట్ నుంచి లీజ్ తీసుకున్నారు. అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జీవో ఇచ్చినారు. అది ఎప్పుడు హైదరాబాద్లో గాంధీ భవన్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కావచ్చు, టీఆర్ఎస్ ఆఫీస్ కావచ్చు, కర్నూలులో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలే. అది ఫండమెంటల్ రూల్ ఉంది.
గవర్నమెంట్ పార్టీ ఆఫీసులకు ఇంత స్ట్రెంగ్త్ ఉంటే అసెంబ్లీలో పార్టీ ఆఫీసులకు స్థలాలు ఇవ్వచ్చు అనేది ఒక గవర్నమెంట్ జీవో ఉంది. ఆ జీవో ప్రకారం లీజ్ తీసుకున్నాం. లీజ్ తీసుకుని 33 సంవత్సరాల తర్వాత లీజ్ పొడిగించకుంటే బిల్డింగ్తో సహా అప్పగించిపోతాం. అంతేగాని అది రూల్స్కు వ్యతిరేకంగా ఎక్కడుంది? అంతేగాని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పగలగొట్టడం అనేది అది మంచి సంస్కారం కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు జోలికి పోలేదు. అది మా సంస్కారం, అది వాళ్ళది, ఇది వాళ్ళ సంస్కారం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొట్టడం అనేది వాళ్ళకి ఎంత సంస్కారం ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పండి. అంటే చాలా చూస్తున్నాము, ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు, రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ప్రజలు ఒక ప్రభుత్వానికి ఎన్నుకున్నప్పుడు వాళ్ళపైన ఎంతో ఆశలు పెట్టుకొని ఏదో ఒకటి మేలు చేసే కార్యక్రమం చేస్తారు, మంచిది చేస్తారు అని చెప్పి వాళ్ళకు ఒక మంచి బ్రహ్మాండమైన ఒక విజయం అయితే ఇచ్చినారు. ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఎవరైతే ప్రజలు వాళ్ళకు నమ్మి ఓటేసినారో రాష్ట్ర అభివృద్ధి కోసము, ప్రజల అభివృద్ధి కోసము వాళ్ళు పని చేయాలి. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కొట్లాటలు చేయడము, కొట్టడము, తిట్టడము, రకరకాల దౌర్జన్యాలు చేయడము, ఇవన్నిటినీ కూడా ప్రజలు చూస్తుంటారు. ఇట్స్ ఏ సైకిల్, వాట్ గోస్ అప్ కమ్స్ డౌన్ అని చెప్తారు. అంటే వీళ్ళకి ఈరోజు అధికారం ఉంది, ప్రజలు అధికారం ఇచ్చినారు, ఆ అధికార మతంలో వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తాం మేము అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రజలే వాళ్ళకు కిందికి తీసుకొని వస్తారు. సో ఇప్పుడు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. వీళ్లకు ఒక మంచి అవకాశం వచ్చింది, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండోసారి వాళ్ళకే ఉండే అవకాశం వచ్చింది. మేము లేము కేంద్రంలో, మాకు అప్పుడు మేము వాళ్ళతో కూటమిలక లేము. బీజేపీ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్రెండ్లీ పార్ట్నర్లక లేదు. ఓన్లీ సబ్జెక్ట్ బేస్డ్ మద్దతు మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఉంది అంటే తెలుగుదేశం పార్టీ వల్ల అండ్ నితీష్ కుమార్ గారి సహకారం వల్ల. అలాంటప్పుడు స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవడానికి, లక్షల కోట్ల రూపాయలు మాకు రావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏముండాలి? ఎక్కడ కూడా శాంతి భద్రతలతో ఇబ్బందులు లేవు, అక్కడ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ ఉంటాయి, మంచిగా అందరినీ వెల్కమ్ చేస్తారు, పని చేస్తారు అని చెప్పి ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటే మొత్తం రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడింది. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఎంటర్ప్రూనర్స్ అంటే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే పెట్టుబడులు పెట్టినారో వాళ్ళు కూడా చెప్పాలి, లేదు నిజంగా మాకు బాగా జరిగింది అని చెప్పి. అంటే ఏదో ప్రజల దగ్గర నుంచో లేదంటే ఒపీనియన్ పోలో అనేది కాదు. ఎవరైతే వందలాది వేలాది కోట్ల రూపాయలు పెడతారో వాళ్ళు ఎస్ మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మాకు తోడుగా నిలబడింది కాబట్టి మేము ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫాస్ట్గా చేయగలిగినాము అని చెప్పే పరిస్థితి. అది 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 తెచ్చినాం. అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొని రావడం జరిగింది. ఓర్వకల్ నోడ్ని మేము సెంట్రల్ గవర్నమెంట్తో చేసేటట్టు చేయడం జరిగింది. ఇట్లా 4 పోర్ట్స్ కానీ, షిప్పింగ్ హార్బర్స్ కానీ, అలాగే ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఇవన్నీ ఏవైతే చేసినామో దానికి నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అంతేకాకుండా వీళ్లకు ఇప్పుడు కేంద్రంలో పవర్ ఉంది కాబట్టి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకోగలుగుతారు. ఈరోజు స్పెషల్ స్టేటస్ నితీష్ కుమార్ గారు అడుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగితే మాకు అది కూడా వాళ్ళు మాట ఇచ్చినారు. బీజేపీ పార్టీనే ఆ రోజు మాట ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీనే మాట ఇచ్చింది. ఈరోజు ఇద్దరే ఉన్నారు, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఈరోజు వాళ్ళు ఇద్దరు అనుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి స్పెషల్ స్టేటస్ వస్తుంది. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటోడు హర్షిస్తాడు, మేము కూడా హర్షిస్తాము. సో ఈ రకమైన రాజకీయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి
మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇది మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చే విధంగా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం వివరించాలి. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద అనుమతులు ఉండి జీవో ప్రకారంగా ఒక ప్రొసీజర్ ప్రకారంగా నిర్మాణం చేస్తున్న పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడము కానీ పడగొట్టడానికి ప్రయత్నం చేయడం కానీ సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.